గ్రూప్ 2లో కంప్లీట్ ఒక 150 మార్కుల పేపర్ని మనకు టీఎస్పీసీ పెట్టడం జరిగింది. ఒక తెలంగాణ ఉద్యమం అంటే కంప్లీట్ ఒక చరిత్రను చూస్తే మనము ఫస్ట్ పేపర్లో ఒక 30 మార్కుల వరకు, సెకండ్ పేపర్లో 50 మార్కుల వరకు, ఫోర్త్ పేపర్లో 150 మార్కుల వరకు, టోటల్గా 230 మార్కుల పేపర్ మనకు తెలంగాణ ఉద్యమం పైన అంటే కంప్లీట్గా చరిత్ర పైన వస్తున్నవి. ఈ యొక్క చరిత్రతో పాటుగా సోషాలజీలో కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలు, అలాగే తెలంగాణ సమాజానికి సంబంధించిన అంశాలు కానీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాలు కానీ మరొక 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటుగా తెలంగాణ ఎకానమీలో కూడా, తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ పార్టు, సెకండ్ పార్ట్ 1లో కొన్ని కమిటీలు కానీ, అలాగే తెలంగాణ ఎకానమీలో పేపర్ అధ్యాయం 1లో కొన్ని కమిటీలు కానీ, అధ్యాయం 2లో ఈ యొక్క నిజాంసు కాలంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ విధానాలు కానీ మనకు కంప్లీట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అదనంగా కొన్ని మార్కులు రావడానికి ఆస్కారం అనేది మనకు కనిపిస్తుంది. అంటే మీరు టోటల్గా ఒక చరిత్ర అనేక నేపథ్యంలో మనకు దాదాపుగా 40% పైన మార్కులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 40% మార్కులలో చరిత్ర కోణంకి వెళ్ళి ఏ విధంగా మనం సాధించాలి, ఏ నేపథ్యంలో మనం సాధించాలనేది ఈరోజు మనం డిస్కస్ చేసే ఒక ప్రయత్నం అనేది చేద్దాం. ఆ డిస్కషన్లో భాగంగా ఫస్ట్ మనకు పేపర్ 1లో 2 పార్టులు ఇవ్వడం జరిగింది. ఒక పార్టు తెలంగాణ కల్చర్, తెలంగాణ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్ 2 అంశాలు ఇచ్చారు. అంటే భారతదేశ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, దానిలో భాగంగా కల్చర్ నేపథ్యంలో ఎలా క్వశ్చన్లు అడుగుతున్నాడు అనేది ఇక్కడ మనకు ప్రధానమైన అంశాలు. ఇక్కడ కల్చర్ అంటే నిర్మాణాలు, కల్చర్ అంటే సాహిత్యము, కల్చర్ అంటే భాషా నేపథ్యాలు, కల్చర్ అంటే మహిళా నేపథ్యం, ఇవన్నీ కల్చర్లో భాగంగా మనం చదవాల్సి ఫస్ట్ పార్ట్లో మనకు కనిపించేటువంటి అంశాలు. ఉదాహరణకు మనకు ఈ నిర్మాణాల పరంగా చాలా స్పష్టంగా ఎక్కువ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు మనకు నగర శైలి, వేసర శైలి, ద్రావిడ శైలి, ఈ 3 రకాల నిర్మాణాల శైలిలో మనకు దేవాలయ నిర్మాణాలు ఏ విధంగా అడుగుతున్న క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అమరావతి శిల్పకళ, మధుర శిల్పకళ, గాంధార శిల్పకళ, ఇవన్నీ కూడా మన కల్చర్ నేపథ్యంలో అడుగుతారు. దానితో పాటు మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి అనే నేపథ్యంలో గుప్తుల యొక్క చరిత్రని కానీ, గుప్తుల కాలంలో యొక్క కల్చర్ని కానీ, పల్లవుల కాలంలో ఉంటే కల్చర్లు కానీ, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉంటే కల్చర్ కానీ, దానితో పాటుగా మనకు మోడర్న్ హిస్టరీలో భాగంగా కొన్ని గ్రంథాల నేపథ్యంలో కల్చర్ నేపథ్యంలో క్వశ్చన్ అనేవి అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ కల్చర్లో కూడా మనకు ఒక 10 నుంచి 15 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ కూడా భాషా నేపథ్యాలు అంటే ఒక ప్రాకృత భాష, ఒక సంస్కృత భాష, ఒక ఉర్దూ భాష, సమాజంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో మనకు క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇక మనకు ప్రధానంగా సెకండ్ పేపర్లో కూడా మనకు 30 మార్కులు ఇండియన్ హిస్టరీ, 20 మార్కులు తెలంగాణ కల్చర్ అనే క్వశ్చన్లు మనకు రావడం అనేది జరుగుతున్నాయి. 20 మార్కులు అక్కడ, 30 మార్కులు, మొత్తంగా 50 మార్కులు సెకండ్ పేపర్లో అడుగుతున్నాడు. ఫోర్త్ పేపర్లో 150 మార్కుల సిలబస్ అనేది ఉంటే మరి ఈ 150 మార్కుల సిలబస్లో ఏ అంశాలు ప్రాధాన్యత ఉన్న అంశాలు, మరి ఏ అంశాలను మనం బాగా హైలైట్ చేసుకోవాలి, ఎక్కడ హైలైట్ చేసుకుంటే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ మొత్తంగా ఈ 150 మార్కుల పేపర్లో 3 భాగాలు చేశారు. 1948 నుంచి మనకు 71 వరకు, 71 నుంచి 91 వరకు, 91 నుంచి 2014 వరకు 3 భాగాలు చేశారు. ఈ 3 భాగాలలో ఒక్కొక్క అంశం కింద 5 అధ్యాయాలు ఇచ్చారు. అంటే 15, దాదాపుగా 150 మార్కులకు సంబంధించి 15 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 15 అధ్యాయాలకు వెళ్ళి ఈచ్ వన్ ఒక అధ్యాయంకి వెళ్ళి 10 మార్కుల చొప్పున క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ మనము చరిత్ర అనేది ఉద్యమ నేపథ్యంలో చదివేటప్పుడు ప్రజల యొక్క పోరాటాలు, ప్రభుత్వం యొక్క అణిచివేతలు, అంటే ప్రభుత్వం యొక్క చర్యలు, ప్రజల యొక్క చర్యలు అనే 2 అంశాలుగా మనం డివైడ్ చేసుకొని స్టడీ చేస్తే చర్య ప్రతిచర్య అనేది మనకు కంప్లీట్గా కనబడుతుంది. అంటే మనకు మొట్టమొదటి అంశంలో మనకు ఇక్కడ టోటల్గా తెలంగాణ ఉద్యమాన్ని చరిత్రను అధ్యయనం చేసుకోవాలంటే మనకు 2 పదాలు స్పష్టంగా అర్థం కావాలి.
ఒకటి ముల్కీ అనే పదము, రెండవది ఉర్దూ భాష అనే ఒక పదం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉర్దూ భాషలో కనిపిస్తుంది, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ముల్కీ అనే పదంలో కనిపిస్తున్నది. అంటే ముల్కీ అనే పదము 1347లో బహమనీల కాలం నుంచి మొదలు పెడితే ఇవాళ 2016లో కమల్నాథన్ కమిటీ వరకు కూడా ముల్కీ పదం చుట్టే తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా తిరిగిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఒక ముల్కీ అనే పదాన్ని నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు మనకు బహమనీల కాలంలో ఒక నేపథ్యం కనిపిస్తుంది, ఆ తర్వాత మనకు అసబ్జాయిల కాలంలో ఒక నేపథ్యం కనిపిస్తుంది, 1948 తర్వాత మరొక నేపథ్యం కనిపిస్తుంది. మనకు బహమనీల కాలంలో ముల్కీ అనే పదాన్ని చదివేటప్పుడు ఒక పదాన్ని మనం ఇక్కడ అంటే మతం అనే కోణంలో చదవాలి. ఆ మతం అనే కోణం ఏంటంటే ఇస్లాం అనే ఒక మతం అనే కోణంలో చదవాలి. అంటే అక్కడ షియా వర్సెస్ సున్నీ అనే రెండు పదాల మధ్య ముల్కీ అనే పదం కనిపిస్తుంది. అక్కడ షియా వర్సెస్ సున్నీ, అఫాకీలు వర్సెస్ దక్కనీ ముస్లింలు. అంటే ముందుగా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళని దక్కనీ ముస్లింలని, చివరిగా వచ్చినటువంటి 1347 ఆ యొక్క పరిసర ప్రాంతంలో మధ్యాసియా ఇరాన్ ఇరాక్ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి అఫాకీలు అనే పదం కనిపిస్తుంది మనకు. అంటే ఇక్కడ షియా వర్సెస్ సున్నీ అనే పదాన్ని అర్థం చేసుకొని అదే మనకు అసబ్జాయిలో వచ్చేసరికి ముల్కీ అనే పదాన్ని ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం అనే నేపథ్యం చదవాలి. అంటే అక్కడ లక్నవీ ఉర్దూ వర్సెస్ దక్కనీ ఉర్దూ ఈ పదాల మధ్య గ్యాప్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ సున్నీ వర్సెస్ షియా అనే పదం కనిపించదు, ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం. మరి ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణం ఎందుకు తేడా కనిపిస్తుందంటే మనకు నిజాం ఉల్ ముల్క్ 1724లో అసబ్జాయి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలా స్థాపించినప్పుడు అతను అంతకుముందు మొఘలాయి రాజ్యంలో ఒక ప్రధానమంత్రిగా పనిచేశాడు, ఒక సైనిక నాయకుడిగా పనిచేశాడు. అలా ఉత్తర భారతదేశంకి వెళ్ళి దక్షిణ భారతదేశంలోకి దక్కన్లోకి రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొంతమందిని తనతో పాటు దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చాడు. అలా వెనకకు వచ్చిన వాళ్ళంతా నాన్ ముల్కీలుగా, ముందుగా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ముల్కీలుగా రెండు పదాల మధ్య తేడాలు కనిపిస్తాయి. కాబట్టి అసబ్జాయిల కాలంలో ముల్కీలని ఉత్తర భారతదేశం వర్సెస్ దక్షిణ భారతదేశం నేపథ్యం మనము స్టడీ చేస్తే కంప్లీట్గా మనకు ఒక ముల్కీ మీద ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ వే కనపడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ముల్కీ అనే పదము ముఖ్యంగా మనము సాలార్జింగ్ సంస్కరణల కాలంలో స్పష్టంగా మనకు ఆ పదం యొక్క అర్థం తెలుసుకోవాలి. ఆ తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాను, ఆ తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈ ముగ్గురి కాలంలో అంటే సాలార్జింగ్ ప్రవేశపెట్టినటువంటి ఆధునిక విధానంలో భాగంగా ఉద్యోగస్తుల యొక్క రిక్రూట్మెంట్ కారణంగా ఈ వచ్చిన నుండి నార్త్ ఇండియా నుంచి ఇతర ప్రాంతంకి వెళ్ళి వచ్చిన ఉద్యోగులందరూ కూడా నాన్ ముల్కీలుగా పిలవబడ్డారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళని ముల్కీలుగా పిలిచారు. కాబట్టి ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం నేపథ్యంలో చదివేటప్పుడు ఈ ముల్కీల మధ్య నాన్ ముల్కీల మధ్య వైరుధ్యాలను తగ్గించడానికి సాలార్జింగ్ ప్రయత్నం చేశాడు. 1868లో మొట్టమొదటిసారి ఒక ముల్కీ ఫర్మానాన్ని జారీ చేశాడు. స్థానికులకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆ ఫర్మానాలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండవ సాలార్జింగ్ కారణంగా నాన్ ముల్కీల యొక్క ప్రాధాన్యత ఇక్కడ పెరిగిన కారణంగా ఆ నాన్ ముల్కీల ప్రాధాన్యత తగ్గించడానికి 1888లో మీర్ మహబూబ్ అలీ ఖాను మరొక ఫర్మానాన్ని జారీ చేశాడు. ఆ తర్వాత మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో 1919 ఒక ఫర్మానాన్ని జారీ చేశాడు. అన్నిటికంటే మొత్తం ముల్కీ ఫర్మానాలలో అత్యంత ముఖ్యమైన ఫర్మానా 1919 ఫర్మానా. ఎందుకంటే ఆ 1919 ఫర్మానా 1973 వరకు అంటే 6 సూత్రాల పథకం ప్రవేశపెట్టే వరకు కూడా అమల్లో ఉన్నది. ఈ 1919 ఫర్మానాలో ముల్కీ అంటే ఎవరు, ముల్కీకి ఉండాల్సిన అర్హతలు ఏమిటి, ముల్కీ యొక్క కాలం ఎంత అనే ఒక నేపథ్యాలు మనం ఇక్కడ పరిశీలించాలి. ఇక్కడ 1919 ఫర్మానా ప్రకారము ముల్కీ అంటే 15 సంవత్సరాలు. అది పెద్ద మనుషుల ఒప్పందంలో 12 సంవత్సరాల తగ్గిపోయినది. అది 6 సూత్రాల పథకంలో 4 సంవత్సరాలకు తగ్గిపోయినది. కాబట్టి 1919 ఫర్మానా ప్రకారము ఇక్కడ ముల్కీ పురుషుని యొక్క పిల్లలందరూ కూడా ముల్కీగా గుర్తించబడతారు. దానితో పాటు నిజాం యొక్క సంస్థానంలో ఉద్యోగం చేసిన వాళ్ళు 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేసిన వాళ్ళంతా ముల్కీలుగా పరిగణించబడతారు.
మరొక మూడో అంశం ఏంటంటే ఇక్కడ స్థిరపడి గత 15 సంవత్సరాలు ఇక్కడ స్థిరపడి మళ్ళీ మేము ఎక్కడికి పోమని చెప్పేసి సంబంధిత అధికారి చేత ధృవీకరణ పత్రం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ములికీలుగా పరిగణించబడతారు. దీంట్లో ఉన్న 4వ నిబంధన అంటే ములికీ పురుషుని యొక్క భార్య కూడా ములికీగా పరిగణించబడుతుందని చెప్పేసి 1919 ఫర్మానా అనేది మనకు స్పష్టంగా పేర్కొంటున్నది. అంటే మనకు జీవో నెంబర్ 36 మీ వివాదాల నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టులో గందరగోళాలు వచ్చినప్పుడు 1957 ఉద్యోగ చట్టాన్ని రద్దు చేసినప్పుడు దానికంటే ముందున్నటువంటి చట్టం అమల్లోకి ఉంటుందని చెప్పేసి 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పులో పేర్కొన్నది. అందుకే 1919 ఫర్మానాన్ని మనం క్లారిటీగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో కంప్లీట్గా ఒక క్వశ్చన్ మార్క్ రావడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది. ఇంకోటి రెండో పదం మనకు ఉర్దూ భాష అని చెప్పాం. ఈ ఉర్దూ భాష అనే పదాన్ని అర్థం చేసుకుంటేనే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. మరి ఉర్దూ భాష అనేది 1884లో మీర్ మహబూబ్ అలీ ఖాను ఈ యొక్క ఉర్దూ భాషని అధికారికంగా ప్రవేశపెట్టారు. మరి ఉర్దూ భాషకి తెలంగాణ ఉద్యమానికి ఏమిటా లింకు అంటే 1948 ఫిబ్రవరి 6వ తారీఖు వరకు మన యొక్క హైదరాబాద్ స్టేట్లో నిజాం సంస్థానంలో అధికార భాష ఉర్దూ భాష. మనము చదువుకున్నదంతా కూడా ఉర్దూ భాష. కానీ 1948లో ఆపరేషన్ పోలో తర్వాత జేఎన్ చౌదరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత జేఎన్ చౌదరి ఒక ఆర్మీ పరిపాలన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికంగా భాషలలో విద్యను మొదలుపెట్టారు. అలా విద్యను మొదలుపెట్టినప్పుడు తెలుగులో విద్యాబోధన మొదలైనది మనకి హైదరాబాదు ప్రాంతంలో. అలా తెలుగులో విద్యాబోధన మొదలైనప్పుడు ఉర్దూ భాష వచ్చినటువంటి తెలంగాణ వాళ్ళు తెలుగు భాషను బోధించడం కష్టమైంది. అలాంటి సమయంలో మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చేసి స్థిరపడడం అనేది జరిగింది. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంలో తెలుగు భాష కనుక అధికారికంగా ఉంటే ఈ తెలంగాణ ఉద్యమం అనేది అసలు రావడానికి ఆస్కారం ఉండేది కాదు. అంటే ఉర్దూ భాష నేపథ్యంలో కూడా ఆంధ్రవాడు ఇక్కడ రావడానికి ఒక కారణమైంది. వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ స్థిరపడి మన ఉద్యోగాలు కొల్లగొట్టడానికి కూడా కారణమైంది. అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు డివైడ్ ఆఫ్ రూల్ ఎక్కడ ఏర్పడింది అంటే మనకు ఆ యొక్క మూలాలు మన అసభ్యాయుల కాలంలోనే కనిపిస్తాయి. మనకు నిజాముల్ ముల్క్ మరణించిన తర్వాత వారసత్వ తగాదాలు వచ్చిన తగాదాలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచి వారు మధ్యవర్తులుగా ఉండి మన హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా 1766 నాటికి బ్రిటిష్ వాళ్ళు ఉత్తర సర్కారు ప్రాంతాన్ని, 1788 నాటికి గుంటూరు ప్రాంతాన్ని, 1802 నాటికి దత్త మండలాలను అంటే సైన్య సహకార పద్ధతి వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి కారణంగా మన దత్త మండలాలను బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనకు 1766 నుంచి 1802 మధ్య అంటే 18వ శతాబ్దం నాటికి ఆంధ్ర తెలంగాణ రెండు కూడా డివైడ్ కావడం జరిగినది, కంప్లీట్గా విడిపోవడం జరిగినది. అంటే మనకు అంతకుముందు శాతవాహనుల కాలంలో తెలుగు భాష నేపథ్యాలు కొంచెం దగ్గరగా కనిపిస్తాయి. ఆ తర్వాత కాకతీయుల కాలంలో తెలుగు ప్రాంతాలు మొత్తం దగ్గరగా కనిపిస్తాయి. ఆ తర్వాత కుతుబ్షాల కాలంలో దగ్గరగా కనిపిస్తాయి. కానీ అసభ్యాయుల కాలంలో విడిపోయాము. ఆ విడిపోయినటువంటి ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వారి పరిధిలోకి వెళ్ళిపోయారు. మనం నిజాం కింద మనం ఉండడం అనేది జరిగినది. అంటే ఇలా బ్రిటిష్ వాడికి వెళ్ళిపోయినటువంటి ఆంధ్ర ప్రాంతము, అక్కడ కాటన్ బ్యారేజ్ కట్టడము, అక్కడ ప్రకాశం బ్యారేజ్ కట్టడము, ఈ రెండు బ్యారేజీల కారణంగా దాదాపుగా 30 లక్షల ఎకరాలకు పైన భూమి అనేది సాగులోకి రావడము ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కావడానికి ఒక కారణమైనది. దానితో పాటు బ్రిటిష్ వారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు ప్రవేశపెట్టారు. ఒకవైపు ఇంగ్లీషు భాష, ఒకవైపు రైల్వేలు, దానితో పాటు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం, జాతీయోద్యమం జరిగిన కారణంగా ఆంధ్ర వాళ్ళు కొంచెం సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కొంచెం ముందుకు పోవడం జరిగినది. మన నైజాం ప్రభుత్వం కింద ఉన్న కారణంగా సామాజికంగా, విద్యాపరంగా కొంతమందికి వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇలా వెనుకబడిన ప్రాంతము, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతము,
1956లో రెండు కలిసిపోయిన తర్వాత అభివృద్ధిలో ఉన్నటువంటి సీమాంధ్రలో తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నమే తెలంగాణ ఉద్యమానికి ఒక మొదటి మూల సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒకవేళ బ్రిటిష్ వాళ్ళ పరిధిలోకి ఆంధ్ర వాళ్ళు పోకుండా ఉంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అనేది కనిపించే అవసరం అనేది మనకు ఉండేది కాదు. కాబట్టి కంప్లీట్గా మనం తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క 150 మార్కుల పేపర్ని గెయిన్ చేసేటప్పుడు మనకు ప్రధానంగా కొన్ని గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి కొన్ని అంశాలని బాగా మనం పరిశీలించాలి. 1948 నుంచి 56 వరకు హైదరాబాద్ స్టేట్, ఈ హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి 3 ప్రభుత్వాలు, ఒకటి జేఎన్ చౌదరి, రెండవది ఎంకే వెల్లోడి, మూడవది బూరుగుల రామకృష్ణారావు యొక్క గవర్నమెంట్. ఈ 3 గవర్నమెంట్ యొక్క విధానాలు మొత్తం కూడా పరిశీలించాలి. ఈ 3 గవర్నమెంట్ యొక్క మంత్రిమండలిలో ఉన్నటువంటి సభ్యులెవరో కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకుంటే మనకు 100%గా 2 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే జేఎన్ చౌదరి మంత్రివర్గంలో ఎవరున్నారు, ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో ఎవరున్నారు, బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎవరున్నారు అనే మనం పక్కపక్క 3 లిస్టులు తయారు చేసుకోగలిగితే మనకు కంప్లీట్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తాయి. దానితో పాటు 1956 గవర్నమెంట్ యొక్క మంత్రిమండలి, అదేవిధంగా 2014 టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క మంత్రిమండలి, అటు ఈ 5 మంత్రివర్గాలని మనం కంప్లీట్గా స్టడీ చేయగలిగితే మనకు ఒక 3-4 మార్కులు కంప్లీట్గా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి కొంత నాలెడ్జ్ బేస్డ్ కాబట్టి మన అవసరమైతే మనం పట్టడానికి కూడా ప్రయత్నం అనేది చేయాలి. అలా చేసినప్పుడు మనకు 2-3 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానితో పాటు తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే మరొక ముఖ్యమైన పదము పెద్ద మనుషుల ఒప్పందం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని మూల సూత్రాలే మనకు మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ వస్తాయి, కనిపిస్తాయి కూడా. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయో 8 సూత్రాల పథకంలో కూడా అవే కనిపిస్తాయి. పెద్ద మనుషుల ఒప్పందంలో అంశాలే 5 సూత్రాలు 6 సూత్రాల్లో కనిపిస్తాయి, 610 జీవోలో కనిపిస్తాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీలో ఉండే నేపథ్యంలో కూడా ఆ పదాల యొక్క అర్థాలు మనకు మళ్ళీ కనిపిస్తాయి. కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనకు ఫస్ట్ పార్ట్ ముఖ్యంగా 1948 నుంచి 1971 వరకు ఉన్నటువంటి అంశాలని క్లారిటీగా చదవాలి. ఇక్కడనే మనకు ఎక్కువ క్వశ్చన్లు ఇండైరెక్ట్ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉన్నది. పెద్ద మనుషుల ఒప్పందం మీద కంప్లీట్గా మనకు దాన్ని బేస్ చేసుకొని 5-6 క్వశ్చన్లు వస్తాయి. దీంట్లో మనకు 14 ఆర్టికల్స్ ఇచ్చాడు. మరి ఈ 14 ఆర్టికల్ని యాసిడ్గా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే దాన్ని మీరు సెంటెన్స్ రూపంలో చదివేటప్పుడు దాన్ని కొంచెం ముందుగా ఒక సబ్హెడ్డింగ్ రూపంలో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. సబ్హెడ్డింగ్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మొట్టమొదటి అంశం ఉన్నది, దాన్ని మిగులు నిధులు లేదా బడ్జెట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలంగాణ ప్రాంతంలో మిగిలిపోయిన మిగులు నిధులని తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి అంశంగా మనము పేర్కొనడం జరిగింది. కాబట్టి మిగులు నిధులను ఒక చిన్న సబ్హెడ్డింగ్ గుర్తుపెట్టుకోగలిగితే ఆ అంశంలోని మొత్తం క్లారిటీ అంశాలు కూడా మనకు గుర్తుండడానికి ఆస్కారం ఉంది. అలాగే రెండో అంశం ఉంది, మద్యపానం ఉన్నది. అంటే మద్యపానాన్ని తొలగించాలా కొనసాగించాలా అని ఎవరి పరిధిలో ఉంటుందంటే తెలంగాణ యొక్క ఎమ్మెల్యేల పరిధిలోనే ఉంటాయని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. అంటే మద్యపానం అనే ఒక పదాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మూడో అంశము విద్యా సౌకర్యాల గురించి. అంటే తెలంగాణ ప్రాంతంలోని విద్యా సౌకర్యాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, వాటిని మరికొంత అభివృద్ధి చేయాలి. ఒకవేళ ఈ విధంగా న్యాయం జరగకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1/3 ఇవ్వాలని చెప్పేసి మూడో అంశం కింద విద్యా సౌకర్యాల గురించి పేర్కొన్నారు. అదేవిధంగా 4-5 అంశాలు 2 కూడా ఉద్యోగాలకు సంబంధించినవి. అంటే రాబోయే రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు తొలగింపు అవసరమని మేము భావించడం లేదు. ఒకవేళ తొలగించాలనుకుంటే జనాభా నైష్పత్తిక ప్రాధాన్యత ప్రకారము తొలగించాలి అని దాంట్లో పేర్కొన్నారు. అంటే 40-60% తొలగించాలని చేసి దాంట్లో పేర్కొన్నారు. అంటే కొత్త ఉద్యోగాలు నియమించాలని కూడా అదే పద్ధతిలో. అంటే మనకు 4-5 అంశాలు దేని గురించి చెప్తున్నా ఉద్యోగాల గురించి చెప్తున్నవి. ఆ తర్వాత ఉన్న అంశం ఏంటంటే ఉర్దూ భాష గురించి చెప్తున్నది. అంటే ఉర్దూ భాషని 5 సంవత్సరాల కొనసాగించాలని చెప్తున్నారు. అలాగే మరొక అంశము స్థానిక నియమాలు.
అంటే మనకు 1919 చట్టంలో స్థానిక నియమాలు 15 సంవత్సరాలు ఇక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారని చెప్పారు. అదే అంశాన్ని పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొని ఉదాహరణకు 12 సంవత్సరాలని పేర్కొనడం జరిగింది. కానీ మనము 12 సంవత్సరాలని కాకుండా 15 సంవత్సరాలను ఎక్కువ పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే మొట్టమొదటి అంశం ఏంటిదంటే మిగులు నిధులు లేదా బడ్జెట్. రెండో అంశం ఏంటంటే మద్యపానము. మూడో అంశం ఏంటంటే విద్యా సౌకర్యాలు. నాలుగో అంశం ఏంటంటే ఉద్యోగాలు. ఆ తర్వాత ఉన్న అంశాలు ఏంటంటే ఉర్దూ భాష, స్థానిక నియమాలు, దానితో పాటు భూముల యొక్క అమ్మకాలు, విక్రయాలు. తెలంగాణ ప్రాంతంలో భూములు అమ్మాలన్నా కొనాలన్నా దేని పరిధిలో ఉంటుందంటే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిలో మాత్రమే చర్చించిన తర్వాతే అమలు పరచాలని చేసి పేర్కొన్నారు. అంటే భూములు అమ్మాలన్నా కొనుగోలు దేని పరిధిలో ఉంటాయంటే దాని పరిధిలో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిలో ఉంటాయి. అలాగే తర్వాత అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి గురించి 9, 10, 11 3 అంశాల గురించి కూడా పేర్కొంటున్నాయి. అంటే 9వ అంశం ఏంటంటే తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం ఒక తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉంటుందని 9వ అంశం చెప్తే 10వ అంశము తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఏ విధంగా అది ఎన్నుకోబడుతున్నది, దాంట్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు. 9 మంది అంటే జిల్లాలకెళ్ళి 9 జిల్లాలలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల చేత 9 మంది ఎన్నుకోబడతారు. మరొక 6 ఎమ్మెల్యేలు లేదా ఎంపీల చేత ఎన్నుకోబడతారు. మరొక 5 ఎవరైనా ఎన్నుకోబడతారు. అంటే ఇంటెలెక్చువల్ పర్సన్స్, మేధావి వర్గం, సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వర్గం ఎన్నుకోబడతారని చెప్పేసి దాంట్లో ఎన్నిక విధానం గురించి ఆర్టికల్ 10లో పేర్కొన్నారు. ఇక 11వ ఆర్టికల్లో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి యొక్క ఏం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తున్నాయి, దాంట్లో ఉన్న అంశాలు మొత్తం కూడా దాంట్లో పేర్కొనడం అనేది జరిగింది. దాని తర్వాత 12, 13 మంత్రిమండలి గురించి పేర్కొంటుంది. చివరి అంశం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అంటే 1962 వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కొనసాగుతుంది. దానికి ఆంధ్ర రాష్ట్రం యొక్క కాంగ్రెస్ అనేది ఆఫీస్కి చెప్పకూడదని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. అంటే మనకు ఈ 14 ఆర్టికల్ని 10 అంశాల కింద మనము పరిగణలో తీసుకోవాలి. అంటే మొట్టమొదటి అంశము మిగులు నిధులు లేదా బడ్జెట్. రెండో అంశము మద్యపానము. మూడో అంశము విద్యా సౌకర్యాలు. 4-5 అంశాల కింద ఉన్నటువంటి ఉద్యోగాలు. ఆ తర్వాత 6వ అంశం కింద ఉన్నటువంటి ఉర్దూ భాష. ఆ తర్వాత 7వ అంశం కింద ఉన్నటువంటి స్థానిక నియమాలు. 8వ అంశం కింద ఉన్నటువంటి భూముల అమ్మకాలు మరియు విక్రయాల గురించి. అలాగే 9, 10, 11 3 కింద తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి గురించి. అలాగే 11, 12 మనకున్న అంశం ఏంటంటే మంత్రిమండలి గురించి. అంటే తెలంగాణ ప్రాంతం మంత్రిమండలి ఏ విధంగా నియమించబడుతుంది, ఏర్పడే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. దాంట్లో పేర్కొన్న అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి కంపల్సరీగా 40% మంత్రివర్గాలు ఇవ్వాలి. ముఖ్యమైన 5 శాఖలలో 2 శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలి. అంటే హోంమంత్రి శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ప్రణాళికలు అభివృద్ధి, పరిశ్రమలు అనే ఒక 5 అంశాల కింద ఏవైనా 2 శాఖలు తెలంగాణ వారికి ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా దాంట్లో పేర్కొనడం అనేది జరిగినది. దానితో పాటు కంపల్సరీగా తెలంగాణ ప్రాంతం వారికి ఒక ముస్లిం మంత్రిని కూడా కేటాయించాలని చెప్పి దాంట్లో పేర్కొన్నారు. అంటే 12, 13 కంప్లీట్గా మంత్రిమండలి యొక్క నిర్మాణం తెలంగాణ ప్రాంతంలో ఎలా జరిగిందో దాంట్లో అంశాల యొక్క ప్రస్తావించారు. ఇక 12వ అంశము కాంగ్రెస్ పార్టీ గురించి. ఈ విధంగా మీరు సబ్ హెడ్డింగ్లన్నీ పెట్టుకొని గుర్తుపెట్టుకోగలిగితే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు క్వశ్చన్ అడుగున్నారు, ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి అని తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి యొక్క ఎన్నిక విధానం గురించి క్వశ్చన్ అడిగితే దాంట్లో ఏ కింద ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటారు. బి ఆన్సరు తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉంటారు. అలాగే సి ఆప్షన్, దాని కింద ఉన్నటువంటి సి ఆప్షను దానికి ఎన్నికయ్యేవారు ఎవరైనా ఎన్నిక కావచ్చు. పైవన్నీ కూడా సరి అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఎన్నికయ్యేవారు ఎవరైనా ఎన్నిక కావచ్చు, కానీ ఓటు హక్కును కలిగి ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇలాంటి మనకు కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు కూడా పెద్ద మనుషుల ఒప్పందం మీరు అడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పెద్ద మనుషుల ఒప్పందం యొక్క నేపథ్యం ఏమిటి, దాని మీద ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఎక్కడంటే హైదరాబాద్ హౌజ్లో, ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌజ్లో. అంటే మీరు ప్రధానంగా
ఎగ్జామ్ నేపథ్యంలో గుర్తుపెట్టుకుంటాడు ఇబ్బందులు పడే అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం, 8 సూత్రాల పథకము, 5 సూత్రాల పథకము, 6 సూత్రాల పథకము, ఈ 3 పథకాలని క్లారిటీగాతో పాటు పెద్ద మనుషుల ఒప్పందం 610 జీవో, దానితో పాటు జీవో నెంబర్ 36, దాంతోపాటు శ్రీకృష్ణ కమిటీ, ఇవి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ప్రధాన అంశాలు కాబట్టి ఆ అంశాల మీద బాగా ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేసినప్పుడు మాత్రం మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ మనం ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం నేపథ్యం ఏమిటి, దానికంటే ముందు ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి జరిగిన కుట్రలు ఏమిటి, కుతంత్రాలు ఏమిటి, జవహర్లాల్ నెహ్రూ వద్దన్నప్పటికీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది, ఎస్కే పాటిల్ అప్పుడున్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు యొక్క సభ్యుడిగా ఉన్నటువంటి ఎస్కే పాటిల్ వద్దన్న ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. హోంమంత్రి కూడా పార్లమెంటులో అప్పుడున్నటువంటి హోంమంత్రి గోవింద వల్లభ్ పార్లమెంటులో తెలంగాణ ప్రజల యొక్క ఆమోదం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయమని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసిరో ఆ యొక్క కుట్రల కుతంత్రాల నేపథ్యంలో ఆ యొక్క వ్యాఖ్యానాలు మొత్తం కూడా దాంట్లో చదవాలి. దానితో పాటు మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఎస్ఆర్సి యొక్క నివేదిక, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క నివేదిక. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ యొక్క నివేదిక, గవర్నమెంట్ అధికారికంగా ఏర్పాటు చేసిన కమిషన్ యొక్క నివేదిక. ఆ నివేదికలో దాదాపుగా మనకు 369 నుంచి 389 వరకు 20 ఆర్టికల్స్లో పెట్టారు. ఆ 20 ఆర్టికల్స్లో కూడా తెలంగాణ ప్రాంతం యొక్క వాదనలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క వాదనలు ఏమిటి, రెండింటిని కూడా మనం పరిశీలించాలి. దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను కూడా మనం కోట్ చేసుకోగలిగితే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు కూడా చిన్న రాష్ట్రాల నేపథ్యంలో ఆయన ఎలాంటి అభిప్రాయాలు ఇచ్చాడు అంశాలను కూడా మనం బాగా హైలైట్ చేసుకోగలిగితే మనకి ఫస్ట్ పార్ట్లో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే మనకు 1969 వరకు 1948 నుంచి 1969 వరకు ఒక ప్రధానమైన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఆపరేషన్ పోలో, 3 గవర్నమెంట్లు, ఆ 3 గవర్నమెంట్లో ఉంటే మంత్రివర్గాలు, దానితో పాటు ఎస్ఆర్సి యొక్క నివేదిక, అంబేద్కర్ యొక్క అభిప్రాయాలతో పాటు ఎస్ఆర్సి నివేదికలోని ముఖ్యమైన ప్రాధాన్యత అంశాలను హైలైట్ చేస్తూ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి, ఎస్ఆర్సి నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి. అంటే ముందుగా ఎస్ఆర్సి నివేదిక ఏ విధంగా హెచ్చరించింది, కానీ హెచ్చరికలను కాదని కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో ఆ కుట్రల కుతంత్రాల విషయాలు మొత్తం కూడా చదవాలి. దానితో పాటు పెద్ద మనుషుల ఒప్పందంలో 14 ఆర్టికల్స్ కూడా దగ్గర పెట్టుకొని ఆ తర్వాత 14 అంశాల ఆధారంగా ఏ విధంగా ఉల్లంఘనలు జరిగినాయి కూడా మనం చూడాలి. ఉదాహరణకు మిగులు నిధులు ఏ విధంగా ఉల్లంఘన జరిగినాయో మనకు కొన్ని కమిటీల ద్వారా చూపించారు. ఉదాహరణకు లలిత్ కుమార్ కమిటీ. ఈ లలిత్ కుమార్ కమిటీ అనేది తెలంగాణ ప్రాంతం మిగిలిపోయిన నిధులు అనేవి ఉన్నాయని చెప్పి స్పష్టంగా పేర్కొన్నది. దాంట్లో 34 కోట్ల రూపాయల 10 లక్షల రూపాయలు 34 కోట్ల 10 లక్షల రూపాయలు తెలంగాణ ప్రాంతం మిగులు నిధులు మిగిలిపోయాయని అవి ఖర్చు పెట్టలేదని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా వశిష్ఠ భార్గవ కమిటీ లెక్కల ప్రకారము 28 కోట్ల 34 లక్షల రూపాయలు మిగిలిపోయాయని చెప్పేసి వశిష్ఠ భార్గవ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అంటే మిగులు నిధులు అనే అంశాన్ని చదివేటప్పుడు ఈ కమిటీల యొక్క సమాచారం దాన్ని ఇంక్లూడ్ చేసుకొని అన్యాయాల కింద మనం చదువుకోవచ్చు. ఉదాహరణ మద్యపానం ఉంది. మద్యపానం గురించి తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీని ఏ రోజు కూడా పట్టించుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో దాన్ని బాగా హైలైట్ చేసి ఆంధ్ర ప్రాంతంలో కొంత మద్యపాన నిషేధాన్ని కొంతవరకు సడలించే సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఒక్కొక్క అంశాన్ని ఆ యొక్క ఉల్లంఘనలు మొత్తం కూడా చదువుకోవాలి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఆ తర్వాత పార్లమెంటులో చట్టం చేసేటప్పుడు పార్లమెంటులో అంశాలని ప్రవేశపెట్టేటప్పుడు ఏ విధంగా అన్యాయం చేశారు, దీనికి దానికి మధ్య వైరుధ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. అంటే చట్ట రూపంలో మారినప్పుడు తెలంగాణలోని అంశాలు కూడా తీవ్రమైన అన్యాయానికి గురయ్యాయి. పెద్ద మనుషుల ఒప్పందంలో నుండి సాగునీరు అనే పదాన్ని దాంట్లో పేర్కొనలేదు. అలాగే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అని దీంట్లో పేర్కొంటే దాన్ని కమిటీగా మార్చారు. అలాగే చైర్మన్ అనే వ్యక్తి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ కంపల్సరీ కావాలని దాంట్లో పేర్కొంటే ఆ అంశమే దాంట్లో ప్రస్తావించలేదు. ఆ తర్వాత ప్రతిసారి కూడా చైర్మన్ ఎన్నికయ్యారు. ఇక్కడ ఆ చైర్మన్లు కూడా ఎవరెవరు ఎన్నుకున్నారు, అచ్యుతారెడ్డి ఎవరు, ఆ తర్వాత అయ్యగిరివాచారి ఎవరు, ఆ తర్వాత జె చొక్కారావు ఎవరు, కోదాటి రాజమల్లి ఎవరు. అంటే మనం ఇక్కడ చదవాల్సిన వాళ్ళ పేర్లు ఒకటే గుర్తుపెట్టుకోవడం కాదు, మరి అచ్యుతారెడ్డి ఎవరు, అయ్యగిరివాచారి యొక్క నేపథ్యం ఏమిటి, దానితో పాటు జె చొక్కారావు యొక్క నేపథ్యం ఏమిటి, కోదాటి రాజమల్లి ఎవరని చెప్పేసి వాళ్ళ యొక్క పర్సనల్ బయోగ్రఫీస్ కూడా మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు అచ్యుతారెడ్డి మహబూబ్నగర్ జిల్లా వాసి. 1938లో
ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం చెలరేగినప్పుడు ఆ ఉద్యమ కమిటీకి కమిటీ చైర్మన్గా పనిచేసింది ఎవరంటే అచ్యుతారెడ్డి పనిచేశాడు. అదే అచ్యుతారెడ్డి తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి యొక్క చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. అలాగే అయగ్రీవాచారి, ఈ అయగ్రీవాచారి వరంగల్ జిల్లా వాసి. ఇవాళ వరంగల్ యొక్క మున్సిపాలిటీ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే అయగ్రీవాచారి. దానితో పాటు ఇవాళ వరంగల్లో ఉన్నటువంటి అక్కడ గాంధీ ఆసుపత్రులు కానీ, ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయం కానీ, ఇవాళ ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ స్థాపించడానికి గల ప్రధాన కారకుడు అయగ్రీవాచారి. ఇదే అయగ్రీవాచారి పివి నరసింహరావు గవర్నమెంట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగినది. దాంతోపాటు ఆయన చివరిగా నక్సలైట్ల చేతిలో మరణించాడు అన్న అంశాలు కూడా మనం పరిశీలించాలి. అలాగే జె చొక్కారావు, ఇవాళ జె చొక్కారావు యొక్క పేరు మీద ఇవాళ వరంగల్లో ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం అనేది జరిగింది. అలాగే కోదాటి రాజమల్లు ఆదిలాబాదు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాడు, తర్వాత ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా పనిచేశాడు. ఇలా లేక వ్యక్తుల యొక్క నేపథ్యాలు తెలుసుకోవాలి. దాంతోపాటు కోదాటి రాజమల్లు తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్లో ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. కొండా లక్ష్మణ్ బాబూజీ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయినప్పుడు దానికి అధ్యక్షుడిగా వివరించిన వ్యక్తి ఎవరంటే కోదాటి రాజమల్లు. కాబట్టి ఏదైనా పర్సనాలిటీ వచ్చినప్పుడు ఆ పర్సనాలిటీ యొక్క మొత్తం బయోగ్రఫీని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందము, ఆ ఒప్పందం జరిగినట్టు ఉల్లంఘనలు మనం క్లారిటీగా చదవాలి. ఉదాహరణకు ఆరోగ్య విషయాలు ఎలా జరిగింది, విద్యా సౌకర్యం ఎలా అన్యాయం జరిగింది, ఉద్యోగాలు ఎలా కొల్లగొట్టారు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం అర్థం చేసుకుంటాడు మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఉద్యోగాలనే పదం మీద. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు పదాలు మనకు కనిపించవచ్చు. కానీ నీళ్లు ఎలా పోయాయి, నిధులు ఎలా తరలించబడ్డాయి సరిగా మనకు లెక్కలు దొరకలేదు. కానీ నియామకాల విషయంలో మాత్రం ప్రతిసారి అది చర్చకు వచ్చినది. ఉదాహరణకు 1952లో ముల్కీ ఉద్యమానికి గల ప్రధాన కారణము ఉద్యోగాల అంశం. 1969 ఉద్యమానికి గల ప్రధాన కారణము ఉద్యోగాల అంశం. 2009 అక్టోబర్ 9వ తారీఖు నాడు 14F మీద సుప్రీంకోర్టు యొక్క తీర్మానం కారణంగానే చివరి దశ ఉద్యమం అనేది పట్టాలపైకి ఎక్కిన అంశాన్ని గుర్తుపెట్టాలి. అంటే 52 ఉద్యమానికి గల ప్రధాన కారణము ఉద్యోగాలు, 69 ఉద్యమానికి గల ప్రధాన కారణము ఉద్యోగాలు, 2009 చివరి దశ ఉద్యమాన్ని పట్టాలపైకి ఎక్కించింది కూడా ఉద్యోగాలనే అంశమే. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ నీళ్లు నిధులు పక్కన పెట్టినప్పటికీ నియామకాల అంశం మీద మనం స్పష్టంగా చదువుకోవాలి. ఉదాహరణకు కొన్ని కమిటీల యొక్క సమాచారం ప్రకారము 1968 నాటికి 1956 నుంచి 68 మధ్య తెలంగాణ ప్రాంతం వాసులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే 22,000 ఉద్యోగాలు. అదేవిధంగా 1975 నుంచి 81, 84 మధ్య ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే 58,962 ఉద్యోగాలు. అదేవిధంగా గిరిగ్లాని కమిటీ లెక్కల ప్రకారం దాదాపుగా 2.5 లక్షల ఉద్యోగాలు కొల్లగొట్టారని చెప్పారు. అంటే టోటల్గా 1956 నుంచి 2014 వరకు 3 నుంచి 4 లక్షల మధ్య ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కొల్లగొట్టారు. కాబట్టి ముల్కీ అనే పదం ఉద్యోగాల చుట్టూ నేపథ్యంలో ఉన్నది. ఉదాహరణకి వాళ్ళ కమల్నాథ్ కమిటీ ఉన్నది. వాళ్ళ కమల్నాథ్ కమిటీ చెప్పే అంశం ఏమిటి? ఆంధ్ర మరియు తెలంగాణ ఉద్యోగులకు విభజన. మరి ఉద్యోగుల విభజన అంటే ఏంది? స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు, అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు, తెలంగాణ ఎవరు, అంటే దీంట్లో కనిపించే అంశం ఏంటిదంటే ముల్కీ అనే పదమే కనిపిస్తుంది. కాబట్టి టోటల్గా ఉద్యమాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ముల్కీ, నాన్ ముల్కీ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి, ఉర్దూ భాష అనే పదాన్ని అర్థం చేసుకోవాలి, దానితో పాటు పెద్ద మనుషుల ఒప్పందాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా అన్ని అంశాల మీద లోతైన అవగాహన చేసుకోగలిగితే మన ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణ 69 ఉద్యమాన్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే ఈ యొక్క 69 ఉద్యమంలో భాగంగా 69 ఉద్యమము గల కారణాలను పరిశీలించినప్పుడు మళ్ళీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉల్లంఘనలే. అలాగే మీరు 69 ఉద్యమం యొక్క జరిగిన విధానం మొత్తం కూడా పరిశీలించాలి. ఉదాహరణకు తెలంగాణ పరిరక్షణ దినంగా 1968 జూలై 10వ తారీఖున జరుపుకొని ఆ యొక్క ఉద్యమ రూపాన్ని కల్పించారు. ఖమ్మం జిల్లాలో ఇక ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు అలా మొదలైన ఉద్యమము అది పెద్ద ఆకాశమంత స్థాయికి ఎదిగినది. ఆకాశం ఎంత పెద్ద స్థాయిలో కొనసాగి 370 మంది మరణానికి కారణమైనది. అంటే ఇక్కడ మనము పాయింట్ టు పాయింట్ జనవరి 8వ తారీఖు నుంచి
69 సంవత్సరం మొత్తం డిసెంబర్ వరకు జరిగిన నేపథ్యాలు మొత్తం కూడా అర్థం చేసుకొని చదవాలి. తేదీల వారీగా చదవాలి. ఉదాహరణ జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత శంషాబాద్ యొక్క కాల్పుల సంఘటన, అలాగే మెదక్ జిల్లా సదాశివపేటలో జనవరి 24వ తారీఖు నాడు ఈ యొక్క శంకర్ అనే విద్యార్థి గాయపడి 25వ తారీఖు నాడు మరణించడం. అలా తేదీల వారీగా మనం చదువుకునే ప్రయత్నం చేయాలి. దాంతో 69 ఉద్యమంలో కొన్ని ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మార్చి 17 విద్యార్థులు అనేవాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుకుంటే ఉద్యోగులు అనేవాళ్ళు పోరాట దినంగా జరుపుకున్నారు. అలాగే జూలై 10వ తారీఖు నాడు మన తెలంగాణ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ దినము, అది మామూలు ఉద్యోగుల యొక్క పరిరక్షణ దినంగా జరుపుకోవడం అనేది జరిగింది. దానితో పాటు మరికొన్ని ముఖ్యమైన దినాలు చూస్తే మనకు మే 17 ఒక మృతివీరుల దినంగా, అమరవీరుల దినంగా జరుపుకున్నారు. అలాగే జూలై 12వ తారీఖు నాడు తెలంగాణ పతాక దినోత్సవంగా జరుపుకున్నారు. ఇలాంటి ముఖ్యమైన తేదీలని, అదేవిధంగా జూన్ 2, 3, 4 తారీఖుల యొక్క బీభత్సకాండని, జూన్ 4వ తారీఖు నాడు శ్రీమతి ఇందిరాగాంధీ హైదరాబాద్ యొక్క పర్యటనలో భాగంగా, దానితో పాటు 69 మూమెంట్లో జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు 37 రోజుల పాటు ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మె చేశారు. 69 ఉద్యమంలో ఉద్యోగులు అనేవాళ్ళు 37 రోజుల పాటు సమ్మె చేస్తే 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 14 వరకు సకల జనులు, సబ్బండ వర్ణాలు, సకల ఉద్యోగులు, సకల జనుల సమ్మె చేశారు. ఈ సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగింది 2011లో జరిగితే, ఇక్కడ మాత్రము ఈ యొక్క సమ్మె అనేది 37 రోజుల పాటు కొనసాగింది. కాబట్టి దీనికి దానికి 69 ఉద్యమానికి 2009 జరిగిన ఉద్యమానికి మధ్య నేపథ్యాలను కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే 69 ఉద్యమము ఆవేశపూరితంగా కొనసాగింది. 370 మంది మరణించారు. ప్రతిరోజు లాఠీలు, తూటాలు, బాష్పవాయు గోళాలు, అంటే దాదాపుగా 1800 సార్లకు పైన బాష్పయోగాలు ప్రయోగించారు. 69 ఉద్యమంలో 96 సార్ల కాల్పులు జరిగినాయి. 370 మంది అమరవీరులు అయిపోయారు. దాదాపుగా లాఠీ జారిన సందర్భాలు 3000కు పైన సందర్భాలు కనిపిస్తాయి మనకు. కాబట్టి ఇక్కడ ఈ 69 ఉద్యమంలో ప్రధానంగా మనకు కనిపించే నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ, మర్రి చెన్నారెడ్డి. 69 ఉద్యమంలో మనకు ప్రధానంగా కనిపించే పార్టీ తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తర్వాత తెలంగాణ ప్రజాసమితిగా మారడం, అది ఉద్యమాన్ని తన భుజాలకు ఎత్తుకోవడం, ఆ తెలంగాణ ప్రజాసమితి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు విజయం సాధించడం, ముఖ్యంగా 15 ఎంపీ స్థానాలు ఉంటే దాదాపుగా 14 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల అఖండ విజయాన్ని సాధించింది. కానీ 10 స్థానాలలో అఖండ విజయాన్ని సాధించినప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రము ప్రకటించలేదు. కాబట్టి 69 ఉద్యమము విఫలమైన ఉద్యోగం. 2009 ఉద్యమము అది సకల జనులుగా మారి ఉద్యమాన్ని పరిగెత్తించి చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి 69 ఉద్యమం కేవలము చదువుకున్నటువంటి వర్గాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఉద్యోగులకు పరిమితమైంది, విద్యార్థులకు పరిమితమైంది, కార్మికులకు మాత్రమే పరిమితమైంది. కానీ 2009 తర్వాత జరిగిన ఉద్యమము సకల జనుల మధ్యకి, గ్రామీణ నేపథ్యంలో రైతులకి, మహిళలకి, సబ్బండ వర్ణాల సకల జనులకి గ్రామ రూట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయి తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా కొనసాగిన సందర్భాలు కనిపిస్తాయి 2009 తర్వాత. అలాగే మీకు ఈ యొక్క 69 నుంచి 75 మధ్య జరిగినటువంటి ఈ 3 పథకాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 8 సూత్రాల పథకము, ఇంకోటి 5 సూత్రాల పథకము, ఇంకోటి 6 సూత్రాల పథకం. ఈ 3 పథకాలను పక్కపక్కన పెట్టుకొని దీనికి ఉన్న తేడా ఏందో మనం అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఏమని క్వశ్చన్ అడుగుతారు? తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి ఏ పథకంలో ఏముందో క్వశ్చన్ అడిగినప్పుడు ఉమ్మడి బలగాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి బలగాలు హైదరాబాదు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు అని ఏ సూత్రంలో పేర్కొన్నారు అంటే మనకు అది 6వ సూత్రంలో 14Fలో సిటీ ఉద్యోగాలు ఇద్దరికి వర్తిస్తాయని చెప్పేసి 6 సూత్రాల పథకంలో ఉన్నది. దానితో పాటు 5 సూత్రాల పథకంలో 5వ సూత్రం కూడా అదే చెప్తున్నది. హైదరాబాదులో ఉమ్మడి బలగాలు శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యత చూస్తాయి. అంటే 5 సూత్రాల పథకము, 6 సూత్రాల పథకం చాలా దగ్గరగా సైమల్టేనియస్గా కనబడతాయి. ఉదాహరణకు 8 సూత్రాల పథకంలో
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీపీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి 8 సూత్రాల పథకంలో పేర్కొన్నారు. కానీ 6 సూత్రాల పథకంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏంటంటే ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనే వ్యవస్థ. కాబట్టి యూపీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడే కమిటీ ఏమో 8 సూత్రాలు కనిపిస్తే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనే వ్యవస్థ 6 సూత్రాల పథకంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 కూడా పక్కపక్కన మనము రాసుకొని దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయగలిగితే ఈ ఏరియా నుంచి మనకు 4-5 క్వశ్చన్లు వస్తే అవన్నీ కూడా మనం చేయడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు 8 సూత్రాల పథకంలో ఉన్న అంశాలను మనం పరిశీలిస్తే దాంట్లో 8 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏంది? తెలంగాణ ప్రాంతంలో కోల్పోయిన మిగులు నిధులు మొత్తం కూడా నెల రోజులలో సర్వే చేసి లెక్కలు తీసి నెల రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి మొట్టమొదటి అంశం ఉంది. అంటే తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీ నెల రోజుల్లో నివేదికని చెప్పేసి మొట్టమొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కోల్పోయిన మిగులు నిధులను సమకూర్చడము. అలాగే మూడో అంశం ఏంటంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు. ఆ ముఖ్యమంత్రి అధ్యక్షత ఏర్పడే కమిటీలో కేంద్ర ప్రణాళిక సభ్యుడు ఉంటారు, తెలంగాణ మంత్రివర్గ సభ్యులు ఉంటారు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ ఉంటాడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏర్పడే కమిటీలో. మరో కమిటీ ఏంటంటే కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేస్తారు ప్రణాళికల అభివృద్ధి కోసం. దాంట్లో కేంద్ర హోంమంత్రిత్వ అధికారి ఉంటాడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధికారి కూడా ఉంటారు. ఇద్దరు అధికారులు కూడా మనకు స్పష్టంగా దాంట్లో కనిపించే సందర్భాలు కనిపిస్తాయి. అలాగే ఆ తర్వాత ఉన్న 5వ సూత్రం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీకి మరి ఎక్కువ అధికారులు ఇవ్వటం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 6వ సూత్రం ఏంటంటే స్థానికుల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడము. 7వ సూత్రం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీపీఎస్ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం చెప్పారు. ఇక 8వ సూత్రం ఏంటంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకోసారి సమీక్ష జరపడం అని చెప్పేసి 8వ సూత్రంలో పేర్కొన్నారు. మరి 8వ సూత్రం అనేది ఈ యొక్క 8 సూత్రాల పథకం అనేది 1969 ఏప్రిల్ 11వ తారీఖు నాడు శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రవేశపెట్టినది. అలాగే 5 సూత్రాల పథకాన్ని జయాంధ్ర ఉద్యమం వచ్చిన సందర్భంగా 1972 నవంబర్ 27వ తారీఖు నాడు పంచసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టినది. అలాగే 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. అంటే 8 సూత్రాల పథకాన్ని, 5 సూత్రాల పథకాన్ని, 6 సూత్రాల పథకాన్ని ఈ మూడింటి కూడా ప్రవేశపెట్టిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు. ఈ 3 ప్రణాళికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. కాబట్టి ఈ 3 పథకాల యొక్క నేపథ్యాలు అర్థం చేసుకోవాలి. అలాగే జీవో నెంబర్ 36 జై తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులని ఆంధ్ర ప్రాంత పంపించడానికి ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 36. ఆ జీవో నెంబర్ 36 నేపథ్యంలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వివాదాల నేపథ్యాలు, ఆ కోర్టుల యొక్క తీర్పులు మొత్తము మనము మధ్యదేశ ఉద్యమంలో మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా నక్సలైట్ ఉద్యమము అది కొనసాగిన ఒక నేపథ్యము, అది ఎక్కడ పశ్చిమ బెంగాల్లో ఎలా మొదలైనది, శ్రీకాకుళంలో ఏ విధంగా కొనసాగింది, అది తెలంగాణలో ఏ విధంగా కొనసాగింది, అంటే 69లో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు విధానానికి తేడా ఏమిటి అంటే మనకు 1948 నుంచి 51 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క కొనసాగింపే మనకు ఉన్నటువంటి ఈ యొక్క నక్సలిజం యొక్క మూమెంటు. అంటే నల్లగొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగింది. ఇక్కడ భూస్వాములందరూ, నిజాం యొక్క తాబేదారులందరూ పట్టణాలకు పారిపోతే ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ మొత్తం కూకటి వేళ్ళతో పెగిలించబడింది. కానీ కర్నూలు, మన యొక్క కరీంనగరు మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఆ భూస్వామ్య వ్యవస్థ యొక్క వేళ్ళు మొత్తం అలాగే ఉన్నాయి. కాబట్టి మనకు ఈ యొక్క నక్సలిజం అనే మూమెంట్ కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగడానికి గల కారణం ఏంటంటే అక్కడ మనకు 1948, 46 నుంచి 51 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం అక్కడ పెద్దగా నేపథ్యం ఉండకపోవడమే. అక్కడ తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం అక్కడ బలంగా ఉంటే నక్సలైట్ మూమెంట్ కరీంనగర్ జిల్లా రావడానికి ఆస్కారం అనేది మనకు కనిపించదు. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం దాని నేపథ్యాలు రెండింటి కూడా మిల్కప్ చేసి చదవాలి. అంటే 69 నుంచి 85 వరకు జరిగిన నక్సలిజం మొత్తం కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటము. కానీ 85 నుంచి 2006 మధ్య జరిగిన నక్సలిజం మూమెంట్ మొత్తం కూడా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం. అంటే 69 నుంచి 85 మధ్య భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా కొనసాగినట్టు ఉద్యమము 85 నుంచి ప్రభుత్వ వ్యతిరేక పోరాటంగా మారిపోయిన సందర్భాలని మనం విశ్లేషించి ఇక్కడ చదవాలి. అక్కడ దాంట్లో ఉన్నటువంటి ప్రజానాట్య మండలి, పీడిఎస్యు, ఆర్ఎస్యు ఇలాంటి సంఘాలు ఏ విధంగా పనిచేసినవి,
కొండపల్లి సీతారామయ్య లాంటి ఈ యొక్క సంఘాలు ఏ విధంగా పనిచేసినవి, శ్రీశ్రీ యొక్క పాత్ర ఏమిటి, ఆర్ఎస్యు అని చెప్పేసి శ్రీశ్రీ ఏ విధంగా పేరు పెట్టాడు, ఈ నేపథ్యాలు, అలాగే పశ్చిమ బెంగాల్లో ఆ యొక్క మొదలైన ఉద్యమాల నేపథ్యాలు మొత్తం కూడా మనము నక్సలిజం మూమెంట్లో చదవాలి. అలాగే మనం తర్వాత 75 నుంచి 84 మధ్య ఉన్నటువంటి జరిగినట్టు వివాదాల నేపథ్యంలో 610 జీవోని గురించి మనము స్టడీ చేస్తాము. ఎందుకంటే 610 జీవో అనేది 2009 తర్వాత అంటే 90 నుంచి అది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 610 జీవో కీలకమైన అంశంగా మారింది. ప్రతి సమావేశంలో ప్రతి సభలో కూడా 600 జీవో యొక్క 10 ప్రస్తావన మనకు మళ్ళీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎగ్జామ్ నేపథ్యంలో మనకు 610 జీవో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 610 జీవో 10 మీద మనకు చాలా కమిటీలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు జయభారత్ రెడ్డి కమిటీ కమల్నాథను, ఉమాపతి ముగ్గురు ఆధ్వర్యంలో, ఆఫీసర్ల ఆధ్వర్యంలో, ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా కొల్లగొట్టిన ఉద్యోగాలందరినీ తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి పంపిస్తామని ఒక కమిటీ అనేది ఒక నివేదిక ఇస్తే, ఆ కమిటీ మీద మళ్ళీ కమిటీ వేశారు, సుందరేశన్ కమిటీ వేశారు. ఈ యొక్క 2 కమిటీల యొక్క నేపథ్యంలో వచ్చిన 610 జీవో వచ్చింది. 1985 డిసెంబరు 30వ తారీఖు నాడు జీవో వచ్చి ఆ జీవో అనేది అలాగే ఆ జీవో అనేది 2014 వరకు కూడా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో మనకు గిరిగ్లాని కమిటీ కనిపిస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి మనకు మిగతా అంశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనము కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర చివరి దశ ఉద్యమాన్ని చదివేటప్పుడు 4 అంశాలను పరిశీలించాలి. ఒకటి ఏంటంటే మనకున్నటువంటి సంఘాలు, ఆ సంఘాల నేపథ్యం ఏ విధంగా ఉంది, అవి ఎలా స్థాపించారు, తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా కృషి చేసినాయి. ఉదాహరణకు తెలంగాణ ఐక్యవేదిక కావచ్చు, తెలంగాణ విద్యావంతుల ఫోరం కావచ్చు, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, భువనగిరి సభ, సూర్యాపేట సభ, వరంగల్ డిక్లరేషను, ఇలాంటి నేపథ్యాలు మొత్తం చదవాలి. అలాగే మనకున్నటువంటి ఈ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే దీంట్లో భాగంగా పార్టీల యొక్క పాత్ర. మొత్తం తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి. మన 69 ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం పరిగెత్తించి చివరికి విజయ తీరాల జరిగిన పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ. అంటే తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన పార్టీలు, తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీలు 13 ఉంటే, వ్యతిరేకించిన పార్టీలు ఒక 5-6 పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీల యొక్క ప్రాంతం చదవాలి. అదేవిధంగా 2009 తర్వాత 2009 డిసెంబర్ 24 తర్వాత ఏర్పడిన ఒక వ్యవస్థ పొలిటికల్ చేసి ఒక కార్యక్రమాలు మొత్తం కూడా మనము అధ్యయనం చేయాలి. సకల జిల్లా సమ్మె, సడకు బంధు, సాగరహారము, మిలియన్ మార్చు, సమర దీక్ష, సంసద్ యాత్ర, ఈ యొక్క నేపథ్యాలు, వాటి యొక్క ముఖ్యమైన తేదీలు, జరిగిన సంఘటనలు, పాల్గొన్న నాయకులు, ఈ నేపథ్యం పొలిటికల్ చేసిన యొక్క నేపథ్యం ముఖ్యమైన అంశాలు మొత్తం కూడా మనం పరిశీలించాలి. అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందో కూడా మనం చూడాలి. అంటే పార్లమెంటరీ వ్యవస్థ అంటే మనకున్నటువంటి సిడబ్ల్యూసి యొక్క తీర్మానము, జీవోఎం యొక్క ఏర్పాటు, ఆ జీవోఎం యొక్క సభ్యులు ఎవరు, అది ఏ విధంగా చట్టం చేసినది, లోక్సభలో ఏ విధంగా బిల్లు పెట్టినది, అలాగే రాజ్యసభలో ఏ విధంగా బిల్లు పెట్టినది, రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర, ఆ తర్వాత 2014 గవర్నమెంట్ యొక్క పదవీ ప్రమాణ స్వీకారము, ముఖ్యమైన అధిపతులు, మొట్టమొదటి వారు ఎవరున్నారు, ఆ మంత్రిమండలిలో ఉన్న సభ్యులు మొత్తం కూడా మనము పరిశీలించి అధ్యయనం చేయగలిగితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీరు ఇక్కడ చదవాల అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కంప్లీట్గా మనకు దాదాపుగా 30 కమిటీలు కనిపిస్తాయి. ఉదాహరణకు మనకు అర్వమందు అయ్యంగారు కమిటీ, రాజకీయ సంస్కరణల కమిటీ, ముల్కీ నియమాలు అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ, అదేవిధంగా పండిట్ సుందర్లాల్ కమిటీ, జేఎన్ చౌదరికి అక్రమ పరిపాలన మీద నియమించబడ్డ కమిటీ, అదేవిధంగా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 ముల్కీ ఉద్యమాల నేపథ్యంలో జరిగిన మరణకాండ అధ్యయనం చేయడానికి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి 3 కమిటీలు, జేవీపీ కమిటీ, ఎస్కే తార్ కమిటీ, కైలాసనాథ్ వాంచ్ కమిటీ. అలాగే 69 ఉద్యమంలో మిగులు నిధుల మీద ఏర్పాటు చేసిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ, అలాగే కైలాసనాథ్ వాంచ్ కమిటీ, ఆ యొక్క న్యాయ వివాదాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన కైలాసనాథ్ వాంచ్ కమిటీ. ఇలా కమిటీలు మొత్తం కూడా చదవాలి. అలాగే 610 జీవో నేపథ్యంలో కూడా కమిటీల నేపథ్యాలు కూడా మొత్తము స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాలు మొత్తంగా దాదాపు 30 కమిటీల సమాచార నేపథ్యం చదవండి. దానితో పాటు పెద్ద మనుషుల ఒప్పందము,
8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, 610 జీవో, శ్రీకృష్ణ కమిటీ, ఈ కమిటీలే నేపథ్యాలు మొత్తంగా మనం స్టడీ చేయగలిగితే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఉద్యమం జరిగిన తీరు, ప్రభుత్వం యొక్క చర్యలు, ఇటు అంటే చర్య ప్రతిచర్య, ఈ రెండింటి నేపథ్యాలు మనము అధ్యయనం చేయగలిగితే ఈ యొక్క మూమెంట్ పేపర్లో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో స్టడీ చేసి ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్. మన టీవీ